హాయ్ గైస్, హలో. ఈరోజు వీడియో వచ్చేసి మేకింగ్ వచ్చేసి ఎగ్ పులుసు, గుడ్ల పులుసు ఎలా చేయాలో ప్రిపేర్ చేద్దాం. దానికోసం ముందుగా ఉల్లిగడ్డని ఇలా సన్నగా కీమా చేసుకోండి. అండ్ చాలా రోజులైంది లాంగ్ వీడియో అప్లోడ్ చేయగా, గ్యాప్ వచ్చింది అది. ప్లీజ్ గైస్, అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీతో రావాలో కామెంట్ చేయండి. కొద్దిగా చింతపులుసు కలుపుకోండి. మరి ఒక 4 ఉల్లిగడ్డ తీసుకొని ఇలా 4 పీసెస్ చేసుకోండి. ఒక దానిలో ఒక 3 లేకుంటే 4 ఉల్లిగడ్డలు తీసుకోండి. నేనైతే ఒక 6 ఎగ్స్కి చేస్తున్నాను గుడ్ల పులుసు. ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా 4 పీసెస్ తీసుకోండి. అంతవరకు గుడ్ల బుట్లు తీసుకోండి, ఒక 5. నేనైతే 5 మెంబర్స్కి చేస్తున్నాను ఇది ఆర్డర్లో స్టాఫ్కి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తీసుకోండి. అండ్ ఈ ఎగ్ని అన్నీ తీసిన తర్వాత దీనికోసం ఎగ్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ తీసుకున్న తర్వాత దీనికోసం ఎగ్ని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసి కొద్దిగా ఉప్పు, కారం, సాల్ట్ ఈ 3 వేసుకొని అండ్ పసుపు కొద్దిగా వేసి కలుపుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కారంలో తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. అండ్ ఇందాక కోసిన ఉల్లిగడ్డలు దీంట్లోనే వేసేయండి. అండ్ పచ్చిమిర్చి యాడ్ చేయండి కొద్దిగా. అండ్ బాగా ఫ్రై కానివ్వండి. వీటిని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి గైస్. తీసుకొని ఇప్పుడు కొద్దిగా 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీలో పట్టేసుకోండి. మిక్సీలో పట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి దీన్ని, ఇదంతా. అండ్ దీనికోసం ఇప్పుడు తడకా ప్రిపేర్ చేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని అండ్ పచ్చిమిర్చి, కల్యామాకు అండ్ జీరా, ఆవాలు ఇవి 4 వేసి మంచిగా ఫ్రై కానివ్వండి. అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇందాక కోసి పెట్టుకున్న కీమా ఆనియన్స్ అండ్ అల్లం పేస్ట్ అండ్ పసుపు కొద్దిగా అండ్ కారం 3 మంచిగా మిక్స్ అయ్యాక ఇంతకుముందు చింతపండు పులుసు నానబెట్టింది కొద్దిగా వేసుకోండి. ఎక్కువ కూడా వేసుకోదు, పుల్లగా అయితే. అండ్ ఇది మంచిగా ఒక 5 మినిట్స్ బాయిల్ కానివ్వండి. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్. నెక్స్ట్ ఏ రెసిపీతో రావాలో కామెంట్ చేయండి, ఆ రెసిపీ తయారు చేస్తాను. అండ్ ఉప్పు కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, ధనియా పౌడర్ కొద్దిగా, ఈ 3 అండ్ కొబ్బరి పౌడర్ కొద్దిగా అండ్ కస్తూరి మేతి ఈ 3 వేసుకొని మంచిగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. కలుపుకున్న తర్వాత ఇందాక పేస్ట్ పట్టుకున్నది ఇప్పుడు దీంట్లోనే వేసేయండి. మొత్తం మంచిగా కలుపుకోండి. పేస్ట్ ఫ్రై అయిందాక ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీలో పట్టుకున్న కొద్దిగా మిగిలిన దానిలో వాటర్ వేసి దీంట్లో వేసేయండి, కలిపేయండి. అండ్ ఒక 5 మినిట్స్ దీన్ని బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న గుడ్లను వేసేసుకోండి గైస్. ఒక 5-10 మినిట్స్ ఇప్పుడు ఈ గుడ్లు, ఈ పులుసు బాగా మరగనివ్వండి. ఒక 5 మినిట్స్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయండి. అయిపోయిన తర్వాత అండ్ ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకోండి. బౌల్లో వేసేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి తింటూ ఉంటే సూపర్ ఎగ్దమ్ ఉంటుంది గైస్. మీదికెంచి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయండి గార్నిష్. అన్నంలోకి ఇలా వేడి వేడిగా తింటూ ఉన్నాను, ఫుల్ కాలుతుంది. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీతో రావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.